నీ జీవితంలో నువ్వెంత కష్టపడుతున్నా, ఎంత మంచిగా ఆలోచిస్తున్నా, ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా, నీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల నీ జీవితం మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్తుందని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకంటే మనకు శత్రువులు ఎప్పుడూ బయట కనిపించరు. కొన్నిసార్లు మనకు చాలా దగ్గరగా ఉన్న వాళ్లే మన బలహీనతగా మారతారు. చాణక్యుడి నీతి మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది. ఎవరిని నమ్మాలో మాత్రమే కాదు, ఎవరికి ఎంత దగ్గరగా ఉండాలో కూడా తెలుసుకోవాలి. అందుకే నీ చుట్టూ ఉన్న వ్యక్తులు నిజంగా నీ మంచిని కోరుకుంటున్నారా లేదా తెలుసుకోవటానికి ఈ 7 సంకేతాలను గమనించు. 1. నీ బలహీనతలను పదే పదే గుర్తు చేయడం. నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో ఒక వ్యక్తికి తెలుసు. అతను నీ బలహీనతను అర్థం చేసుకుని నీకు సహాయం చేస్తే అది నిజమైన స్నేహం. కానీ అదే బలహీనతను పదే పదే గుర్తు చేస్తూ నిన్ను అవమానిస్తూ నీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంటే జాగ్రత్త. నీ బలహీనతను తెలుసుకోవడం వేరు, దాన్ని నీ మీద ఆయుధంగా ఉపయోగించడం వేరు. 2. నీ విజయం చూసి సంతోషించలేకపోవటం. నువ్వు ఎదిగితే నిజంగా సంతోషించే వ్యక్తి ఎవరు? నీ మనిషి. కానీ నువ్వేదైనా సాధించినప్పుడు అభినందించకుండా అది పెద్ద విషయం కాదు, నీ అదృష్టం బాగుంది, అందులో గొప్పేముంది అంటూ నీ విజయాన్ని చిన్న చూపు చూస్తుంటే అది కేవలం మాట కాదు, అది అసూయకు సంకేతం కావచ్చు. నిన్ను ప్రేమించే వ్యక్తి నీ విజయాన్ని చూసి భయపడడు. 3. నీ ముందు ఒకలా, నీ వెనుక మరోలా. నీతో చాలా మంచిగా మాట్లాడతారు, కానీ నువ్వు లేని సమయంలో నీ గురించి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తిని గుర్తించడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు నీ ముందే నేనే నీకు చాలా దగ్గర వ్యక్తిని అని చూపిస్తారు. అందుకే చాణక్య నీతి మనకు చెప్పే ముఖ్యమైన పాఠం: మాటలను మాత్రమే నమ్మకండి, వ్యక్తి ప్రవర్తనను గమనించండి. 4. మీ నిర్ణయాలపై ఎప్పుడూ సందేహం కలిగించటం. నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఇది నీకు సరిపోదు అంటూ ప్రతిసారి నిన్ను ఆపే వ్యక్తులు ఉంటారు. ఒకసారి సలహా ఇవ్వడం తప్పు కాదు, కానీ ప్రతిసారి నీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తూ ఉంటే వాళ్ళు నీ భవిష్యత్తును కాపాడుతున్నారా లేక నీ భయాన్ని పెంచుతున్నారా అని ఆలోచించు. 5. అవసరం ఉన్నప్పుడు మాత్రమే నిన్ను గుర్తు చేసుకోవడం. వాళ్ళకు అవసరం ఉంటే. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, అవసరం తీరిపోయిన తర్వాత నీ మెసేజ్ కూడా రిప్లై ఉండదు, నీ కష్టంలో కనిపించరు, నీ సమస్యలో నీతో ఉండరు, కానీ వాళ్ళకు అవసరం వచ్చిన ప్రతిసారి నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇది సంబంధం కాదు, అవసరానికి ఉపయోగించుకోవడం. 6. నీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం. నువ్వు నమ్మి చెప్పిన వ్యక్తిగత విషయాలను అతను మరొకరికి చెబుతున్నాడా? ఒక్కసారి జరిగినా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నమ్మకం కోల్పోయిన చోట సంబంధం బలహీనమవుతుంది. నీ వ్యక్తిగత విషయాలను కాపాడలేని వ్యక్తికి నీ జీవితంలో చాలా లోతైన స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు. 7. వాళ్లతో ఉన్న తర్వాత నీలోనే నెగిటివిటీ పెరగటం. ఇది చాలా ముఖ్యమైన సంకేతం. ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత నీకే నీ మీద అనుమానం వస్తుందా? నీ లక్ష్యాలపై నమ్మకం తగ్గుతుందా? నీ గురించి నువ్వే తక్కువగా ఆలోచించడం మొదలు పెడుతున్నావా? ప్రతి విషయంలో భయం, అసూయ, కోపం పెరుగుతున్నాయా? అయితే ఒక్కసారి ఆలోచించు, సమస్య నీలోనే ఉందా లేక నువ్వు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావో అందులో ఉందా? గుర్తుపెట్టుకోండి, అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదు, కానీ అందరినీ నమ్మాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ మాటలను కాదు, వాళ్ళ ప్రవర్తనను గమనించండి, ఎందుకంటే సరైన వ్యక్తి మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తాడు, తప్పు వ్యక్తి మీ జీవితాన్ని కిందికి లాగుతాడు. జాగ్రత్తగా ఉండండి, సరైన వ్యక్తులను ఎంచుకోండి.